అయితే గౌరవ్ కుండి ఈయన చిన్న డొమెస్టిక్ వయలెన్స్ విషయంలో పోలీసులు అతన్ని అప్రిహెండ్ చేయడానికి ట్రై చేయటం, ఆ తర్వాత అతనికి ఊపిరాడకపోవటం, అతని బ్రెయిన్లో నెక్లో నరాలు మొత్తం తెగిపోవటం. చాలా మంది దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి రకరకాల పనులు చేస్తూ బతుకుతూ ఉంటారు. ఆ టైంలో చిన్న అంశాల్లో చిన్న చిన్న పెద్ద తప్పులు కూడా ఉండవు. వాటిలో అక్కడ దొరికిపోయారు అనుకోండి, అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ లాస్ డిఫరెంట్, అక్కడ పోలీస్ అట్రాసిటీస్ డిఫరెంట్. కొన్ని సందర్భాల్లో ఈ సబ్జెక్ట్స్ని ఎవరైతే ఇతర దేశాల నుంచి అక్కడ ఉంటారో వాళ్ళని తక్కువగా చూడటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళనే సపరేట్గా ప్రత్యేకంగా వాళ్ళపైన హింస చేయటం జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి మన దేశం అంటే ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవడానికి వెళ్ళినా మన దేశంలో దొరికిన గౌరవం ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకదనమాట. కాబట్టి ఎప్పుడైనా ఇండియా మన దేశంలో మన వాళ్ళు మనకిచ్చే గౌరవం చాలా గొప్ప గౌరవం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని చూసే విధానం కానీ, ట్రీట్ చేసే విధానం కానీ చాలా దేశాల్లో డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఇలాంటి జరిగిన పూర్తి స్థాయిలో మనం క్వశ్చన్ చేసి మనకు న్యాయం జరిగే అవకాశం కూడా అక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఈ గౌరవ్ కుండి కేసులో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతుంటే ఆ పోలీసులు వచ్చి అక్కడ ఆగారంట, పాట్రోలింగ్ పోలీసులు. వాళ్ళ వైఫ్ అక్కడికే చెప్తుందంట, ఇది పెద్ద గొడవ కాదు, అరెస్ట్ చేయొద్దు, ఆపేయండి అని. కానీ పోలీసులు వినకుండా అతన్ని మెడ పట్టుకుని కిందకు తోసేశారంట. దాంతో అక్కడ నరాలు చిట్లినాయంట. ఇదంతా కూడా బయట దేశాల్లో పోలీస్ అట్రాసిటీస్ అనేవి ముఖ్యంగా ఆ దేశస్తులు కాని వాళ్ళపైన, బ్లాక్స్ పైన, నల్ల జాతీయుల పైన ఇలా చాలా జరుగుతున్నాయి బయట దేశాల్లో. వీటిని హ్యూమన్ రైట్స్ వయలేషన్స్గా పరిగణించి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా ఇలాంటి వాటి పట్ల రావాలి.